సో పోడు భూములకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అని చెప్పుకోవచ్చు. గతంలో కేసీఆర్ సర్కార్ 10 ఏళ్ళు ఊరించి ఊరించి దాన్ని ఏమంటారు అందరి ద్రాక్షలాగా చేసి పడేసింది పోడు భూములకు సంబంధించి. పెద్ద పెద్ద నరికిర్రు అసెంబ్లీలలో. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి తీరుదాం, ఇదో పెద్ద కథ కాదు, గత ప్రభుత్వాలు ఈ రాజకీయ దందా చేసినాయి పోడు భూముల మీద అని చెప్పేసి కేసీఆర్ చెప్పింది. అయితే ఈ ఆర్ఓఎఫ్ఆర్ సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చింది. భూభారతిలో మంచి వెసులుబాటు అయితే కలిగింది. దానికి మీ అందరూ తెలుసు. ఆర్ఓఎఫ్ఆర్ సంబంధించి ఇగో ఫారెస్ట్ ల్యాండ్ మాడ్యూల్ అనేది ఇప్పుడు భూభారతిలో పెట్టిరు. ల్యాండ్ డీటెయిల్స్ మాదిరిగానే 2.3 లక్షల మంది ఆదివాసీ గిరిజనులకు మేలు, బ్యాంకు రుణాలు పొందే సదుపాయం. సో గతంలో ఈ పోడు భూములు అనేది ఆన్లైన్ లో ఉండకపోయి మీ అందరు తెలుసు కదా. సో ఈ ధరణి రాకముందుకు ఉండకపోయేది. ఫిజికల్ డేటా ఆధారంగా వాళ్ళకి రుణాలు ఇచ్చేటోళ్ళు, బ్యాంకుల లోన్లు కానీ క్రాప్ లోన్లు రకరకాల. ధరణి వచ్చిన తర్వాత ఆన్లైన్ లో చూపెట్టాలి, ఆన్లైన్ లో చూపెట్టి ఇస్తాం లేకపోతే లేదా అని చెప్పేసి దుకాణం పెట్టుకోరు. ఇక అది ఆన్లైన్ లో కావడానికి ఇన్నేళ్ళు పట్టింది. వాస్తవానికి 2008 లోనే దీనికి సంబంధించి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అనేది వచ్చింది. ఆ చట్టంలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనికి ఒక విలేజ్ లా ఒక సర్వే నెంబర్ ఏదైతే లాస్ట్ ఎన్ని సర్వే నెంబర్ ఉన్నాయో ఆ సర్వే నెంబర్ లాస్ట్ తర్వాత అన్ని సర్వే నెంబర్ అయిపోగా మిగిలిన దాంతో నెక్స్ట్ సర్వే నెంబర్ నుంచి ఈ ఆర్ఓఎఫ్ఆర్లు క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా గతంలోనే పెట్టిరు. కానీ అది ఇంతవరకు కూడా చిత్తశుద్ధి ఉండే నాయకులు ఉంటేనేమో అవుతుంది పని. అది ఇప్పటిదాకా కూడా పెండింగ్ గా ఉంది. మనం చూడొచ్చు భూభారతి కోటలో మరో కొత్త మాడ్యూల్ వచ్చేసింది. ఆర్ఓఎఫ్ఆర్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ కింద పట్టాలు జారీ చేసిన వారి వివరాలు కూడా వెబ్సైట్ లో కనిపించేలా చర్యలు తీసుకుంటారు. సో పట్టాలు ఎవరు ఇచ్చారు అనే దాన్ని కూడా డేటా మెయింటైన్ చేస్తారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న డిమాండ్ కు పరిష్కారం లభిస్తుంది. ఇన్నాళ్ళు పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజన రైతులకు హక్కులు దొరికే అవకాశం ఉంది. ఇన్నేళ్ల జాప్యానికి కారణం ఏంది? గతంలో చూస్తాం మనకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం 2008 అమల్లోకి వచ్చింది. అయితే ఈ రికార్డ్ లెవెల్ మెయింటైన్ చేయాలి. లేకపోతే ఇప్పుడు సదరు రైతు ఎవరైనా చనిపోతే దాని సక్సెషన్ ఎవరు చేయాలి, అసలు దానికి సంబంధించి ఎవరు బాధ్యులు, ఎవరికి అథారిటీ ఉందనే విషయాలు కూడా ఎక్కడ కూడా క్లియర్ గా లేదు. ఇగో రికార్డ్ ఎవరు మెయింటైన్ చేయాలి. ల్యాండ్ ఫారెస్ట్ అయినప్పుడు నిర్వహణ ఆ శాఖ నిర్వహించడం సాధ్యమేనా? ఇదే ఫారెస్ట్ది రెవెన్యూ వాళ్ళు నిర్వహించడం సాధ్యమవుతుందా? ఎవరైనా పట్టదారులు చనిపోతే సక్సెషన్ ఎవరు చేయాలి? ఇలాంటి సందేహాలతోనే ఆన్లైన్ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. దీంట్లో ధరణి పోర్టల్ అమల్లోకి రాకముందు వరకు ఫిజికల్ రికార్డ్ ఆధారంగానే రుణాలు ఇచ్చేటోళ్ళు నేను ఇందాక చెప్పిన ముచ్చట అదే. ఆ తర్వాత ఆన్లైన్ లో ఉంటేనే రుణాలు ఇచ్చడం మొదలైంది. అప్పటి నుంచి ఇక పోడు రైతులకు ఇబ్బందులు అనేది అప్పుడే స్టార్ట్ అయినాయి. కదా ఎందుకంటే ధరణి వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయినాయి పోడు భూమి రైతులకి. అప్పటి నుంచి పోడు రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. నిజానికి ఆర్ఓఎఫ్ఆర్ చట్టం రూల్స్ లోనే పోడు పట్టాల డేటాను రెవెన్యూ రికార్డుతో సింక్రైజ్ చేయడానికి మార్గాలు చూపారు. 2008 చట్టంలో మార్గాలు ఉన్నాయి. జరంతా తెలివితో ఆలోచిస్తే అయిపోయేది. ఏముంది, ఒక రెవెన్యూ విలేజ్ ఆఖరి సర్వే నెంబర్ ఒక 450 అనుకుందాం. ఒక మన ఇప్పుడు ఉదాహరణకు రాముని పట్ల గ్రామంలో 450 సర్వే నెంబర్ దాకా ఉంది. 451 నుంచి వేసుకుంటూ పోతే పోడు భూముల వివరాలను నమోదు చేయాలి. సింపుల్. ఇంత మంచిగా కాలం పెట్టిన తర్వాత కూడా ఈ ఒక్క పని చేయడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇక్కడ చూడండి, వ్యవసాయ కమిషన్ కృషి. వాస్తవానికి వీళ్ళంతా ఈ మాడ్యూల్ వచ్చి పోడు రైతులకు మేలు కలిగితే ఆ క్రెడిట్ పూర్తిగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కి దక్కుతుంది. మొదటి నుంచి దీనిపై ప్రభుత్వానికి అనేక సూచనలు చేశారు. ఫారెస్ట్, రెవెన్యూ, ట్రైబల్ వెల్ఫేర్, వ్యవసాయ శాఖల అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు. ధరణికి ముందు పోడు రైతుల రుణాలు వచ్చాయి. ఇప్పుడు ఆన్లైన్ చేయని కారణంగా లక్షలాది మంది ఆదివాసీ గిరిజన రైతులకు అన్యాయం గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్లోకి అమల్లోకి రాకముందు కాగితాలు చూసి బ్యాంకర్లు లోన్లు ఇచ్చేవారని కమిషన్ సభ్యుడు ఒకరు దిశ వివరించారట. ధరణి వచ్చిన తర్వాత ఈ ఇబ్బందులు తలెత్తినాయి అంటారు. సో భూభారతిపై అయితే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు. ఇవన్నీ శాఖలు ఒక్క దగ్గర తీసుకురావడం వల్ల కేసీఆర్ పట్ల ఏం నడిచిందో రాసి ఇలా నాడు అంటే తెలంగాణలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తాం. గత ప్రభుత్వాల హయాంలో భూముల వివరాలు తెలిసేది కాదు. ధరణి పోర్టల్ ద్వారా ప్రతి ఎకరానికి భూమి వివరాలు పక్కగా తెలుసుకోవచ్చు. ఏది 26 మార్చి 2021 అసెంబ్లీలో కేసీఆర్ అన్నాడు. ఆర్ఓఎఫ్ఆర్ లో రాజకీయ దందా చేసిరు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ ఇచ్చినవి ఆర్ఓఎఫ్ఆర్ పట్ల సర్టిఫికేట్ కావన్నాడు. పని చేసుకోవడానికి వీలు కల్పించే పత్రం మాత్రమేనని. అంటే కేసీఆర్ స్టైల్, ఆయన స్టైల్ మనం చెప్పలేం కానీ మొత్తగా నరికిన అన్నట్టుగా అవి అసలు తాలూకు మార్చిన సర్టిఫికేట్లు, అవి పనికి వచ్చే సర్టిఫికేట్లు కావు. కాంగ్రెస్ ఈ టీడీపీలు చేసిన పనే కాదు, నేనే చేస్తా, నేనే పెడతాను మొత్తగా అయిపోయింది. దున్నుకుంటే పోతుంటే అడవి తగ్గిపోతుంది, పర్యావరణం దెబ్బతింటుందని మళ్ళీ ఎప్పుడు అన్నాడు? సెప్టెంబర్ 12, 2020లో మళ్ళీ అసెంబ్లీ అన్నాడు. మొత్తం అడవులని తీసుకుంటా పోతే ఎట్లా అని చెప్పేసి మళ్ళీ డబుల్ గేమ్ వీటికి వచ్చేవరకు మాట మార్చేసింది. 2021 అయింది, 2020లో అంతకంటే ముందు ఇంకో ముచ్చట చెప్పిండు. ఇట్లా రకరకాల మాటలు చెప్పుకుంటూ వచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఏమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడేమో తెలంగాణలో పోడు సాగు 3 లక్షల ఎకరాలు మాత్రమే. తర్వాత
2014 తర్వాత మరో 3.50 ఎకరాలకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు జారీ చేశారు. దీంతో మొత్తం 6,69,689 ఎకరాల్లో 2,30,735 మంది రైతులు సాగు చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికీ పట్టాలు రాలేదని పోరాడుతున్న వారు ఉన్నారు. ఎఫ్ఆర్ పట్టాలు రావాలని పోరాడేటోళ్ళు ఇంకా కూడా ఉన్నారు. సో ఏం చేసినా ఎంతో ప్రయోజనం అయితే కలిగే అవకాశం ఉంది. ఎవరెవరికి దాదాపు కొన్ని జిల్లాలలో దీనికి సంబంధించి అంటే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల జారీ ద్వారా ఈ ఆన్లైన్ లో భూభారతిలో ఈ మాడ్యూల్ పెట్టడం ద్వారా రుణాలు పొందొచ్చు. వాళ్ళకు ఒక ఆత్మగౌరవం దక్కుతుంది, వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకు ఒక బలం చేకూరుతుంది. దీంట్లో ప్రధానంగా మహబూబ్ నగర్ కానీ, కొత్తగూడెము, మహబూబాబాద్, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు జిల్లాలో పోడు పట్టాలు కలిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో వారి వివరాలు కూడా భూభారతి పుటలు దర్శనమిచ్చే అవకాశం ఉంది. అడవి భూములకు ప్రత్యేకంగా మాడ్యూల్ రూపొందించాలని కేసీఆర్ హయాం చెప్తున్నదే. నాడు వాటి వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. మామూలుగా పట్టా అసైన్ ల్యాండ్ హోల్డర్స్ వివరాలు ఎలా ఉంటాయో ఇవి కూడా అంతే. మనం కామన్ రైతులు పట్టా భూములు, అసైన్డ్ భూములు ఎట్లయితే రికార్డులో ఉంటాయో ఈ పోడు భూములు కూడా సేమ్ అట్లానే మాడ్యూల్ పెడతారు. దాంట్లో ల్యాండ్ సెర్చ్కి వెళ్ళి జిల్లా, డివిజన్, మండలం, గ్రామం ఎంట్రీ చేసి వివరాలు తెలుసుకుంటారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టా హోల్డర్స్ డీటెయిల్స్ కూడా అలాగే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మంగళవారం ఈ మాడ్యూల్లో డేటా ఎంట్రీ చేసేందుకు భూభారతి పోర్టల్ తాత్కాలికంగా నిలిపేసి ఉండొచ్చు. సో మంగళవారం నాడు ఒక రోజు ఆపుతారట ఈ డేటా ఎంట్రీ చేయడానికి. ఇప్పటికే సరే అంటే రిజిస్ట్రేషన్ శాఖ కూడా ఒక 2-3 రోజులు సతాయించింది సర్వర్. ఎందుకో చాలా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ఇంకా కూడా సజావుగా నడుస్తలేదు మెయింటెనెన్స్ కారణంగా. మళ్ళీ భూభారతి కూడా మంగళవారం నాడు ఎప్పుడు ఆపి ఈ పోడు భూములకు సంబంధించిన డేటా కూడా ఎంట్రీ చేస్తారట. మరి ఒక రోజులు అయిపోతా, ఎన్ని రోజులు పెడతా అయితే చూడాలి. మొత్తానికి ఈ డేటా ఎంట్రీ చేయడం వల్ల కొంత హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఏమన్నా దీంట్లో పెట్టినా ఒకసారి వీలైతే చూసే ప్రయత్నం చేద్దాము. సో ఈ మాడ్యూల్ తీసుకురావడం అనేది ఒక గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు అందరికి. భూభారతి ఇది. సో దీంట్లో అన్ని రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓఆర్ కరెక్షన్స్, అప్పీల్, రివిజన్ ఇవన్నీ తెలుసుగా. సాదా బైనాకు సంబంధించిన ఒకటి సంబంధించి ఇన్ఫర్మేషనల్ సర్వీసెస్ తెలుసుగా. దీంట్లో ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్, దీంట్లో సేమ్ మనం ఈ నార్మల్ డాటా ఎట్లయితే తీసుకుంటామో పట్టా భూములు, అసైన్ భూములు సేమ్ ఈ భూమికి సంబంధించి అంటే పోడు భూములకు సంబంధించి కూడా ఇట్లనే ఆ జిల్లా మెన్షన్ చేసి, ఆ మండల్ మెన్షన్ చేసి, ఆ విలేజ్ మెన్షన్ చేసి క్యాప్చా కొట్టేస్తే పోడు భూములకు సంబంధించిన డీటెయిల్స్ కూడా చూపిస్తాయి. సో దీని ద్వారా బ్యాంకులలో పోతే వాళ్ళు కూడా సింపుల్ సెర్చ్ చేసుకుని ఆ బాలరాజు పేరు ఉంటే బాలరాజు పేరు ఉందని రుణం ఇస్తారు అన్నట్టు. ఇది ముచ్చట. సో మొత్తానికి భూభారతిలో పోడు భూములు లెక్కలేదు రాబోతున్నాయి. కేసీఆర్ నరికిపోయాడు. మరి వీళ్ళైతే ఇస్తామంటారు. మరి ఇది తొందరగా ఆన్లైన్లో దర్శనం ఇస్తే అదే సంతోషం.